హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యెస్టర్‌డే వచ్చేసి మేము పొలం దగ్గరకొచ్చామండి. పొలం ఎలా ఉందో చూద్దామని చెప్పేసి చాలా రోజులైపోతుందని. ఇదొచ్చేసి మొక్కజొన్నండి. ఇది తాటి చెట్లండి. బాగా ఎత్తుగా పెరిగిపోయినాయి తాటి చెట్లు. ఈ సీనరీ చూసారా? చాలా అందంగా కనిపిస్తుంది గదండీ! ఎలా అయినా పొలం దగ్గర గట్లు, ఆ పంట పొలాలు అవన్నీ చూస్తుంటే చాలా అందంగా అనిపిస్తాయి. ఇదొచ్చేసి మిర్చి పంటండి. ఈ పంటను చూసినప్పుడు చాలా ఆనందం వేస్తదండి. కష్టం కూడా మర్చిపోతాము. ఈ పెట్టుబడని, కూలని ఇవే సరిపోతాయండి. దాని వెనక రైతుకి కష్టపడ్డందుకు ప్రతిఫలం ఉండదు. ఒక్కొక్కసారయితే నష్టమే వస్తుంది. అయినా సరే పొలం ఖాళీగా వదిలిపెట్టలేక ఏదో ఒకటి వెయ్యాలి కదా! ఇగ రైతుకొచ్చింది అదే కదండీ! ఇదొచ్చేసి పొగాకండి. పొగ తోటంటారు. చూడండి ఎంత గ్రీనిష్‌గా కనిపిస్తుందో. చాలా బావుంది సీనరీ. ఇదొచ్చేసి ప్రత్తండి. చూడండి వర్షాలకే ఎలా తెగులొచ్చేసి ఎలా అయిపోయిందో. బాగా పాడైంది. ఇదొచ్చేసి వరి నారు. వరి నాటుకోబోయే ముందు ఇలా విత్తనాలు వేసి నారు పెంచుకుంటారు. చివరికొచ్చేసి పంట ఇంటికొచ్చే సమయంలో ఇలా ఉంటుందండి. ఇది సంక్రాంతి సీజన్ కాబట్టి పంట ఇంటికొచ్చే సమయం. పంట ఈ సంక్రాంతి పండగ గూడా పంట ఇంటికొస్తుంది కాబట్టి, ఆ సంతోషంతో పిల్లలతో ఈ సంక్రాంతి పండగ జరుపుకుంటారండి. చూడండి సీనరీ ఎంత బావుందో. చాలా చాలా బావుంది. పంటంతా నిండుగా చాలా బాగా కనిపిస్తుంది. దీని వెనక ఎంత కష్టం ఉందో కదా! ఇక్కడ చూడండి గేదెలు. నేను దగ్గరికెళ్ళి వీడియో తీద్దామనుకునేసరికి ఒక గేదె అయితే అలానే చూసిందండి. కోపంగా భయమేసేసింది. చూడండి చూయిస్తాను. దగ్గరికెళ్ళి వీడియో తీద్దామని అనుకున్నాను. కానీ అలా చూసేసరికి భయమేసింది. మళ్ళీ ముందుకెళ్ళిపోయాను. మళ్ళీ ఇంకొకసారి ట్రై చేద్దామని చెప్పేసి మళ్ళీ తీయబోయాను. అలానే చూస్తుంది. ఇక భయమేసి ఎక్కడ పొడుస్తదోనని చెప్పేసి ముందుకెళ్ళిపోయాను. ఇంకా ఆటో కూడా ఎదురు చూస్తుంది. ఇంటికెళ్ళిపోదామని చెప్పేసి ఇంకెళ్ళిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.